హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. ఖమ్మం నగరంలో ఇటీవల మద్యం షాపుల టెండర్లో షాపులు దక్కించుకున్న ఓనర్లు తాము ఎంచుకున్న స్థలాల్లో షాపులు ఏర్పాటు చేయడం కోసం అనుమతులు మంజూరు చేసే క్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. స్థానిక బురహానపురం నేతాజీ నగర్ ఆర్చికి పక్కన జనవాసాలకు ఆనుకొని ఉన్న స్థలంలో బార్ షాపు ఏర్పాటుకు ఎక్సైజ్ అధికారులు అనుమతి ఇవ్వడంతో నేతాజీ నగర్ మహిళలు స్థానికులు బగ్గుమన్నారు. అనుమతించిన స్థలం సెంటర్ అవడం, అది రోడ్డుకు డెడ్ ఎండ్ అవడం, ఉదయం స్కూల్ పిల్లలను బస్ ఎక్కించడం నుండి మొదలు కాలేజీ పిల్లలు బస్సులు ఎక్కేదాకా, తిరిగి సాయంత్రం పిల్లలను పికప్ చేసుకునేదాకా నిత్యం మహిళలు అదే రోడ్డులో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు బార్ షాపుకు అనుమతి ఇవ్వడం వల్ల త్రాగుబోతులు ఆకతాయిలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మహిళలు వాపోతున్నారు. దీంతో ఈరోజు నేతాజీ నగర్ మహిళలు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, ఎక్సైజ్ అధికారులను కలిసి బార్ షాప్కి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరారు. ఈ బార్ షాప్ అనుమతి రద్దు చేసే క్రమంలో అధికారులు ఏమాత్రం అలసత్వం వహించినా రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేస్తామని అధికారులను మహిళలు హెచ్చరించారు. నమస్తే అండి, ఇది మీ నేతాజీ నగర్ రోడ్ నెంబర్ 6 నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ వైన్ షాప్ అనేది ఓపెన్ చేస్తున్నారు ఈ ఖాళీ ప్లేస్లో. ఇక్కడ మొత్తం సరౌండింగ్స్లో మొత్తం కూడా అన్ని హౌసెస్ ఉన్నాయి. యాక్చువల్గా రోడ్డుకి 100 ఫీట్ రోడ్లో రావాలి, బట్ రావట్లేదు. వాళ్ళు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ స్ట్రీట్లో అంతా చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు తిరుగుతుంటారు. కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్తుంటాము. లేడీస్ అంతా కూడా బయటికి వెళ్ళాలంటే ఇది ఓపెన్ చేస్తే రావాలంటే కష్టం, బయటికి మేము రావాలంటే కూడా. ఈ రోడ్డు ఇది డెడ్ ఎండ్, ఇదే రోడ్డు, మేము వెళ్ళడం రావడం కూడా ఇది ఒకటే రోడ్డు. ఇది ఎట్లయినా కొంచెం అందరూ పట్టించుకొని ఇది పర్మిషన్ పెట్టకుండా ఆఫ్ చేయాలి కొంచెం. అందరికీ నమస్తే అండి. నేతాజీ రోడ్డు 6 నెంబరు. ఇక్కడ మెయిన్ రోడ్డుకి పక్కనే 100 అడుగులు కొంచెం కూడా దూరం లేకోకుండా బార్ షాపు ఆర్డర్ వచ్చిందని స్టార్ట్ చేశారు. ఇదంతా మొత్తం ప్లేస్లో అందరు చుట్టుపక్కల అన్ని ఇళ్ళే ఉన్నాయి. పిల్లలు కాలేజీకి, స్కూళ్ళకి, రాకపోకలకి అంతా ఇది మెయిన్ రోడ్డు అక్కడి వరకు వెళ్ళాలి. వాళ్ళందరూ ఒకే రోడ్లో వెళ్తారు, కానీ రాకపోకలకి ఇబ్బంది అయింది. ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆఫ్ చేయాలని చెప్పేసి మేము ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళి అక్కడ ఒకటి రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చాము. ఎక్స్చేంజ్ ఆఫీసులో కూడా ఇచ్చాము. అందరు ఆఫీసర్లకి మొత్తం దరఖాస్తు చేశాం కాబట్టి ఇది పర్మిషన్ ఆఫ్ చేయాలని. అందరికీ నమస్కారం. మేము స్థానికంగా బురాన్పురం రోడ్ నెంబర్ 6లో కొన్ని సంవత్సరాలుగా నివసిస్తూ ఉన్నాము. మేము ప్రతి ఏటా కూడా స్వాతంత్ర దినోత్సవ రోజున 26 జనవరి, ఆగస్టు 15కు ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసుకొని మేమంతా కుటుంబ సభ్యులు, పిల్లలు, మహిళలు పెద్ద ఎత్తున ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మేము పాల్గొని ఆనందంతో గడుపుకునేటటువంటి తరుణంలో మరి ఇప్పుడున్నటువంటి కొత్త లైసెన్సుల ప్రక్రియలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లో మరి వైన్ షాప్ పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. దానికి మేమంతా కూడా కాలనీ వాసులం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ కాలనీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ప్రతి ఇంటికి 5,000, 10,000 చొప్పున వేసుకొని మేము నేతాజీ ఆర్చి అని ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. దీనికి ఒక గుర్తింపు కలిగినటువంటి నేతాజీ రోడ్లో మరి ఇటువంటి వైన్ షాపులు పెట్టడం బాధాకరం. చిన్నపిల్లలు, మహిళలు అందరూ కూడా ఈ రోడ్లో వెళ్లాల్సి వస్తుంది. పొద్దున్న ఇక్కడ పిల్లల్ని స్కూల్ బస్సులో ఎక్కియాలన్నా, దింపాలన్నా ఇదే పాయింట్. దాదాపు మరి ఇక్కడ వైన్ షాప్ పెట్టడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లకు పిల్లలు బయటికి రావాలన్నా కూడా భయాందోళనకు గురయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మరి ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి దృష్టిలో అయ్యా ఇది పరిస్థితిని చెప్పడం జరిగింది. వారు స్పందించి మేము తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అట్లాగే ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి కూడా ఇదే విషయాన్ని తెలియజేశాం. వాళ్ళు కూడా న్యాయం చేస్తామని చెప్పారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం అధికారులకు, అయ్యా మరి మేము ఉన్నట్టు ఇన్ని సంవత్సరాలు బట్టి నివాసం ఉంటూ ఒక గుర్తింపు, నేతాజీ రోడ్ అని ఒక గుర్తింపు కలిగినటువంటి కాలనీ వాసులుగా మేము ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్, ఉద్యోగస్తులంతా కూడా ఒక కుటుంబ సభ్యులతో జీవితం కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి అరాచక శక్తులు లాంటి వైన్ షాపులు పెడితే ఇక్కడ ఉన్నటువంటి తాగి గొడవలు చేయడం అలాంటివి జరుగుతాయి. కాబట్టి మేము ముందుగానే వాళ్ళకి అధికారులకు దృష్టిలో పెడతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా అధికారులు దీని మీద స్పందించి క్యాన్సర్ చేయకపోతే నివాసం ఉంటున్నటువంటి పిల్లలు, పెద్దలు అందరం కూడా వచ్చి ఇక్కడ దీక్ష చేసే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆ పరిస్థితి రాకుండా కాలనీ వాసులు ఉన్నటువంటి ఈ కాలనీలో గుర్తింపు ఉన్నటువంటి నేతాజీ రోడ్ని మీరందరూ కూడా ఆదరించి మమ్మల్ని సహకరించి మమ్మల్ని రోడ్డు పాలు చేయొద్దని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తాం. నమస్కారం అండి.
మేము నేతాజీ నగర్ రోడ్ నెంబర్ 6 బుర్హాన్పురం బస్ డిపో రోడ్లో నివసిస్తున్నాము. ఈ ఏరియాలో ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా చిన్నపిల్లలు, పెద్దలు, ముసలివారు అందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా జీవిస్తున్న ఏరియాలో ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఇక్కడ వైన్ షాప్ ఓపెన్ చేస్తున్నాం అని చెప్పేసి మెయిన్ రోడ్ నుంచి 2 బిట్లు, మెయిన్ రోడ్ బిట్టు 2వ బిట్లో వైన్ షాప్ పెట్టేసి ఈ ఏరియా అంతా కూడా డిస్టర్బ్ క్రియేట్ చేస్తున్నారు. పెడదామన్న పర్మిషన్ తీసుకొని డిస్టర్బ్ క్రియేట్ చేద్దామని ప్లాన్లో ఉన్నారు. దీని గురించి మేము జిల్లా కలెక్టర్ గారిని, అలాగే ఎక్సైజ్ కమిషనర్ గారిని, డిపిఓ గారిని కలిసి వాళ్ళకి అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది దీన్ని ఆపాలని. అదే క్రమంలో మేము ఇక్కడ ఈ ఏరియాలోనే ఈ నేతాజీ నగర్ ఆర్చి పక్కనే ఇది పెడుతున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. నేతాజీ నగర్ అంటేనే మనకి నేతాజీ గారి పేరంటేనే మీకు అర్థం కావాలి. ఈ దేశం మన దేశం స్వతంత్రం రావడానికి మెయిన్ కారణమైన పర్సనే నేతాజీ గారు. అలాగే మన ఈ ప్లాట్ పక్కనే ఫ్లాగ్ హోస్టింగ్ జనవరి 26కి కానీ ఆగస్టు 15కి కానీ ఎవ్రీ ఇయర్ ఎప్పటి నుంచో గత 20-25 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది. అలాగే ఈ నేతాజీ నగర్ ఆర్చి ఎదురుగా 20 సంవత్సరాల నుంచి కూడా శ్రీరామనవమి జరుపుకోవడం జరుగుతుంది. ఘనంగా శ్రీరామనవమి జరుపుకోవడం జరుగుతుంది. అలాగే వినాయక నవరాత్రులు అతి ఘనంగా ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మాకు నెక్స్ట్ ఈ వైన్ షాప్ ఓపెన్ చేస్తే ఇవన్నీ జరుపుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఈ రోడ్లో నడిచే పిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ, ఆడవారు కానీ రేపు ఇంత భద్రతగా నడవడానికి ఛాన్స్ లేదండి. ముఖ్యంగా దీన్ని ఆపాలని మేము గంటాపదంగా చెప్తున్నాము. ఇది ఆగకపోతే ఈ నేతాజీ నగర్ రోడ్ నెంబర్ 6లో నివసించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. పిల్లలు, పెద్దలు అందరూ కూడా దీనికి మీరు ముఖ్యంగా మా యందు దయ ఉంచి దీన్ని ఆపాలంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నేతాజీ నగర్ రోడ్ నెంబర్ 6లో ఉంటున్నామండి. దీనికి వచ్చిన ప్రధాన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడనే 2 వైన్ షాపులు, ఇప్పుడు ఆల్రెడీ ఒక వైన్ షాప్ ఉందండి దీని పక్కన పెట్టే. అక్కడ ట్రాఫికే ఇబ్బంది అవుతుంది. అంటే 2వది ఇక్కడ శాంక్షన్ చేశారు, 2వది ఇక్కడ పెడుతున్నారు. కేవలం ఇక్కడ స్కూల్ పిల్లల్ని ఎక్కియడానికి ఉదయం లేడీస్ వస్తారు, మళ్ళీ తీసుకుపోవడానికి వస్తారు, కాలేజీ పోయి అమ్మాయిలు ఇక్కడనే ఉంటారు. 24 గంటలు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వెనక రోడ్డు అండి ఇది, ఇక్కడ వరకే బ్లాక్ అయిపోయింది రోడ్డు. అవతల పక్కన తిరిగి రావడానికి కూడా ఇంకో రోడ్డు లేదు. ఇక్కడికి వచ్చి వీళ్ళు వైన్ షాప్కి ఇచ్చారు. వైన్ షాప్కి ఇచ్చిన తర్వాత ఏమంటారు, మేము అడిగితే వాళ్ళని మాకు కిరాయి ఎక్కువ వస్తుంది, మేము ఇచ్చుకుంటాం, మీ సమస్యలు మాకు సంబంధం లేదు, మేము ఏదైనా చేసుకుంటాం, మీకు చేతనైతే ఆపుకోండి అనే విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే తాగిన తర్వాత వాడు 6 ఏళ్ల కాడ నుంచి 90 ఏళ్ళ ముసలి వరకు ఒకే దృష్టితో చూస్తారు వాళ్ళు. తాగినోడు ఎవడైనా సరే అక్కడ కూర్చున్న వాళ్ళు. దానివల్ల లా అండ్ ఆర్డర్ సమస్య కాకుండా రేపు దొంగతనాలు పెరిగిపోతాయి. ఈ బజార్లో రౌడీ షీటర్స్ అడ్డా ఇద్ది, తాగినోడు ఊరికే ఉండడు, గొడవలు అవుతూ ఉంటాయి. వీటన్నిటికీ మాకు పోలీసు ఒత్తాసు ఉన్నది, లేకపోతే ఎక్సైజ్ వాళ్ళు మమ్మల్ని పెట్టుకోమన్నారు, మాకు పర్మిషన్ ఉంది, మీరు మమ్మల్ని ఏం చేస్తారు, మేము ఎంతకైనా దిగిస్తాం, మేము ఎంతకైనా పోరాడతాం, మీ వల్ల మమ్మల్ని ఏం చేయగలుగుతున్న ఈ విధంగా మాట్లాడుతున్నారు. అటు వచ్చి షాప్ వచ్చిన వాళ్ళు బెదిరిస్తున్నారు, ఇటు ల్యాండ్ ఓనర్ బెదిరిస్తున్నారు మమ్మల్ని. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇచ్చాము, అప్లికేషన్ ఇచ్చాము, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి ఇచ్చాము, సిఏ గారికి ఇచ్చాము, ఎక్సైజ్ సిఏ గారికి కూడా ఇచ్చాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఆపగలుగుతారని ఏమన్నా చేతనైతే కాదు మ్యాక్సిమం. ఎందుకంటే 15th ఆగస్ట్ అయినా చేస్తారు, 26 జనవరి చేస్తారు, వినాయక చవితి, శ్రీరామనవమి చేస్తారు, దుర్గామాతకి చేస్తారు. ఇన్ని చేసిన కాడ లేడీస్ వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. ఆ ఫోటోలు కూడా మేము దానికి జత చేయడం జరిగింది కలెక్టర్ గారికి ఇచ్చిన అప్లికేషన్లలో. ఆ ఫోటోలు, ఆ పూజ మీద కూర్చున్న ఫోటోలు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలి. ఆగనీయకపోని పక్షంలో ఉంటే రేపు తుమ్మల గారికి కూడా ఒక మెమోరాండం ఇవ్వబోతున్నాం. మేము తుమ్మల గారికి కూడా ఇస్తాం. రేపు ఆగలేని పక్షంలో ఉంటే మహిళలంతా రోడ్డు ఎక్కుతారు, పెద్ద ఇష్యూ అయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు.